అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ కర్రీ అండి. ఇదైతే మనకు చిక్కటి గ్రేవీతో మనం చపాతీ కానీ, వైట్ రైస్ కానీ, బిర్యానీ రైస్ కానీ దేంతో తిన్నా కూడా చాలా బాగుంటుంది. వండుకోవడం కూడా చాలా ఈజీ అండి. మనకి అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు. సో ఇది ఎలా చేశానో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టేసి ఆయిల్ వేయాలి. ఒక 7-8 టేబుల్ స్పూన్ల దాకా వేసాను. కొంచెం ఎక్కువ పడుతుంది కదా నాన్ వెజ్కి. ఇప్పుడు దీంట్లో ఒక 10-12 లవంగాలు, 4-5 యాలకులు, కొంచెం దాల్చిన చెక్క ముక్క వేసి అవి చిటపటమన్నాక 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసి ఆ ముక్కలు వేయాలి. 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి వేయించామంటే ఉల్లిపాయలు తొందరగా వేగిపోతాయి. ఉల్లిపాయ సగం పైనే వేగిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇంకా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయి మంచిగా వేగేదాకా వేయించాలి. ఇప్పుడు ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి అన్నీ మంచిగా వేగాయి కదా. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేయాలి. పసుపు వేశాక ఒకసారి బాగా కలిపేసి చికెన్ వేయాలి. మంచిగా క్లీన్ చేసుకున్న చికెను ఒక 3/4 కేజీ దాకా ఉంటుంది ఈ చికెన్ వచ్చేసి. బాగా కలిపేసి మూత పెట్టాలి. ఇప్పుడు అది ఒక 4-5 నిమిషాల పాటు అలా ఉడుకుతుంటుంది. దానికి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, ఒక సగం చిప్ప ఎండు కొబ్బరి సన్నగా కట్ చేసి వేయాలి. ఒక టేబుల్ స్పూన్ దాకా గసగసాలు, ఒక 2-3 లవంగాలు, 2 యాలకులు, చిన్న దాల్చిన చెక్క ముక్క, బిర్యానీ పువ్వు కొంచెం వేసాను. అది మన ఇష్టము. ఇష్టమైతే వేయొచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇందులో కావాలంటే మీరు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. ఇంకా అదంతా పొడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 4-5 నిమిషాల తర్వాత చికెన్లో రుచికి సరిపోను కారము, ఉప్పు, రెడీమేడ్ చికెన్ మసాలా అయితే వేసాను. ఇక్కడ ఉప్పు కారం మన రుచికి తగ్గట్టు వేసుకోవచ్చు. ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ల కారము, 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు వేసాను. అలాగే 1 టేబుల్ స్పూన్ అంతా రెడీమేడ్ చికెన్ మసాలా వేసి మంచిగా కలిపేసి ఇంకొక నిమిషం పాటు అలా ఉడికించాలి. ఇప్పుడు దీంట్లో మనకి గ్రేవీకి ఎంత కావాలో అంత నీళ్ళైతే వేయాలి. నేనైతే ఒక 1/2 లీటర్ దాకా వేసాను. ఇప్పుడు ఒక 10 నిమిషాల దాకా ఉడికించాలి ఈ చికెన్ని. ఒక 10 నిమిషాల తర్వాత దాదాపు సగం పైనే కుక్ అవుతుంది కదా చికెను. ఇప్పుడు ఇందాక ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడి వేయాలి. ఈ మసాలా వేసేసి ఇంకాసేపు చికెన్ అనేది మంచిగా మెత్తగా అయ్యేదాకా ఉడికించాలి. ఇంకో 10-12 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. అంతే అండి. చూసారా, గ్రేవీ కూడా చిక్కబడిపోయింది. ఆ మసాలా వేసాం కదా దానివల్ల. ఇంకా చల్లారిన తర్వాత ఇంకాస్త చిక్కబడుతుంది. నీళ్ళు అనేది చూసి వేసుకోవాలి. అంతే అండి. ఇంకా ముక్క కూడా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర ఉంటే గనక సన్నగా కట్ చేసి వేసుకుంటే అంతే అండి. చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.